విద్యా వ్యవస్థ మీద ఏ విధంగా వ్యవహరిస్తున్నది, ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థలో ఏం జరుగుతున్నదనే దాని గురించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ప్రాథమిక విద్య అనేది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ద్వారా నడవగలిగి వెళ్ళే అంత దూరంలో అందుబాటులో ఉండాలంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రైమరీ స్కూల్స్ ఉండాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి విద్యను దగ్గర చేసే దానికోసంగా కొన్ని వేల ప్రాథమిక పాఠశాలను ఆనాడు ప్రారంభించడం జరిగింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ప్రాథమిక పాఠశాలను ప్రారంభిస్తే దాని తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం గతంలో రేషనలైజేషన్ అనే పేరుతో 2017లో దాదాపుగా 8,000 పాఠశాలను మూసివేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. పేద విద్యార్థులందరికీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అని చెప్పి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ చేసి ఆ ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతుల పిల్లలు కనీసం నడిచి ఆ హై స్కూల్స్కి రాలేక కొన్ని వేల మంది మళ్ళీ తిరిగి విద్యకు దూరం అవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త విధానాలు తీసుకురావడం, ఏ విధంగా విద్యను పేదవాడికి దూరం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప, ఈ ప్రశ్న నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడలు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందంటేనే మనం ఎక్కడ లోపం ఉందో ఈ నాయకులు ఆలోచించారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టంగా ఆనాడు మేము తెలుగు మాతృభాష నేషనల్ ఎడ్యుకేషన్ ప్రకారం పాలసీ ప్రకారంగా మాతృభాషలోనే పాఠ్యాంశాలు బోధిస్తేనే పిల్లలకు అర్థమవుతాయని మాట్లాడినటువంటి సందర్భాలు ఈరోజు స్పష్టంగా ఎక్కడా కూడా జీవో ఇస్తే జీవోలో ఇన్ని పాఠశాలల్లో మేము సమాంతరంగా ఇంగ్లీష్ మీడియంతో పాటుగా తెలుగు మీడియం కూడా ఉంచుతున్నామని కానీ, లేదా ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్ని కంటిన్యూ చేస్తున్నామని కానీ ఎటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వకుండా ఈరోజు తల్లిదండ్రులందరినీ కూడా ఒక ఇబ్బందిలో పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం జరుపుతాం. జీవోని తీసుకొచ్చారు. సింగిల్ మీడియం జీవోని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క తెలుగు మీడియం పాఠశాల లేదు అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒకసారి ఈరోజు ఆలోచించుకోవాలి. నేను మీకు ఒక చిన్న అంశం, పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏం మాట్లాడారో ప్రభుత్వ పాఠశాలల గురించి మీకు చిన్న ఒక బయటని నేను వినిపిస్తాను, ఒకసారి వినాల్సిందుకు కోరుచున్నాను. నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండనాలకు మందేస్తే ఇంధనాలు పోయింది. దీనివల్ల ఏమవుతుందేమో మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. మీరు ఇవ్వాల్సింది ఊరికి ఒక విద్యార్థి ఉన్నప్పటికీ తెలుగు మీడియంలో తెలుగు మీడియంని, మీ తెలుగు మాధ్యమాన్ని మీరు ఆటకుండా ముందుకు తీసుకెళ్ళాలి. ఒక్క విద్యార్థి ఉన్నప్పటికీ, ఒక్క విద్యార్థి తెలుగు మాధ్యమంలో చదువుకుంటాము అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మీరు అగౌరవపరిచినట్టు, రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు, మీరు ఇష్టానికి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవడం మీకు చెప్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరితంగా తెలుగు మీద ప్రేమతో ఆనాడు ఒక్క విద్యార్థి ఆ పాఠశాలలో మేము తెలుగు మీడియంలో చదువుకోవాలన్నా కూడా స్పష్టంగా తెలుగు మీడియం ఆ పాఠశాలలో కొనసాగించాలి. అయితే ఈరోజు సమాంతరంగా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ తెలుగులో చదువుకోవాలనేటటువంటి మాతృభాష మీద లేదా మాతృభాషలో చదివేటటువంటి విద్యార్థులకు అవకాశం ఉండాలంటే సమాంతరంగా తెలుగు మీడియాన్ని కూడా కనీసం కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో అయినా కూడా కొనసాగించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే టీచర్ సంఘాలు, ఉపాధ్యాయుల
సంఘాల ఐక్య వేదిక స్పష్టంగా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చారు. సమాంతర మీడియం మరియు మైనర్ మీడియంలను కొనసాగించాలి. అంటే మైనర్ మీడియాలు అంటే లైక్ కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఇట్లాంటి మైనర్ మీడియాని కొనసాగించాలి. దాంతోపాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలంటే ఈరోజు రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఉర్దూ మీడియం ఉంది, బార్డర్లో ఉండేటటువంటి కర్ణాటక దగ్గర ఉండేటటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్స్లో కన్నడ మీడియం ఉంది, తమిళనాడు బార్డర్ డిస్ట్రిక్ట్స్లో తమిళ మీడియంలో కొనసాగిస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక్క పాఠశాలలో కూడా తెలుగు మీడియాన్ని వీళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంకి స్కూల్స్ని తీసుకొచ్చారంటేనే ఆలోచించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు సంబంధించినటువంటి విద్య విషయంలో చాలా స్పష్టంగా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మాతృభాష కోరుకునేటటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, లేదా మీరు మండలానికి సంబంధించి కనీసం కొన్ని పాఠశాలల్లో అయినా స్పష్టంగా తెలుగు మీడియాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తుంది. ఇకపోతే విద్యా వ్యవస్థలో ప్రాథమిక విద్యను కాస్త విచ్ఛిన్నం చేస్తూ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అంటారు, ఫౌండేషన్ స్కూల్స్ అంటారు, మళ్ళీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అంటారు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ఒక మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు 10,000 మంది ఉండేటటువంటి గ్రామ పంచాయతీలో సుమారు 8 నుంచి 9 ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో కేవలం 1-2 మోడల్ ప్రైమరీ స్కూల్స్ చేసి, అంటే ఉన్న పాఠశాలలో కల్లా అది మంచిది, అక్కడ మాత్రం తరగతికి 1 నుంచి 5 వరకు ఉంటుంది, అక్కడ మాత్రం 5 టీచర్లు ఉంటారు, అక్కడ మాత్రమే మీకు మంచి విద్యను అందిస్తామని చెప్తే మిగతా గ్రామంలో ఉండేటటువంటి మిగిలిన పాఠశాలలన్నీ కూడా రాబోయే రోజుల్లో జీరో ఎన్రోల్మెంట్ చూపించి అవన్నీ కూడా ఎత్తేసేదానికి భారీ కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే మీరే స్పష్టంగా ప్రైమరీ స్కూల్ అంటే 5 తరగతులు ఉంటాయి లేదా 5 టీచర్లు ఉంటారు. కానీ ఈరోజు ఒక గ్రామంలోనే మీరు ఇన్ని రకాల స్కూల్స్ పెట్టి ఉన్న వాటిల్లో ఆ 2 మాత్రమే మంచివి, అక్కడ మాత్రమే 1 నుంచి 5 వరకు మేము చదువు చెప్తాం, అక్కడ మాత్రమే 1 నుంచి 5 వరకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, మిగిలిన వాటిలో మాత్రం 2 టీచర్లు ఉంటారంటే ఎవరైనా మోడల్ ప్రైమరీ స్కూల్కి మొగ్గు చూపుతారా, లేదా ఈ బేసిక్ ప్రైమరీ లేదా ప్రైమరీ స్కూల్స్కి వెళ్తారా అనేటువంటిది ఆలోచించండి. కాబట్టి స్పష్టంగా ఒక వ్యూహం ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ విద్య మీద దాడి చేస్తుంది. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ పెను ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి గమనించాలి. ఇకపోతే వైద్య కళాశాలకు సంబంధించి విద్య, వైద్యం ఇవి 2 కూడా ప్రాథమిక అవసరాలు, ఇవి ప్రభుత్వ చేతిలో ఉండాలని స్పష్టంగా చట్టాలు చెప్తున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ప్రవేశపెట్టాడు. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు అమ్మడం ప్రారంభించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళు ఏకంగా ఈరోజు మెడికల్ కాలేజీని ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో కట్టినటువంటి మెడికల్ కాలేజీని సైతం ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసేందుకు పూనుకున్నారంటేనే కూటమి ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏకంగా అమ్మేసుకుంటుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందనే దానికి ఈరోజు ఒక ఉదాహరణ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈరోజు ఈ భాష ఎవరైతే తెలుగు భాష మీద ఉండేటటువంటి మక్కువతో మాట్లాడారో ఆనాడు చాలా మంది మాట్లాడితే ఈరోజు ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఈరోజు స్పష్టంగా నేను డిఓ గారిని అడిగా, 2-3 జిల్లాల డిఓలతో మాట్లాడా, ఎంఈఓలతో మాట్లాడా, సార్ మీ జిల్లాలో తెలుగు మీడియం హై స్కూల్ కానీ ఎక్కడైనా ఉందా అని అడిగితే వాళ్ళు నీళ్లు నమ్మలేటటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది విద్యాశాఖ మంత్రి గారిని. ఈ మాట ఎందుకంటే బహుశా ఆయన టీచర్స్ అసోసియేషన్స్ వస్తే కూడా అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడే అంత టైం లేదు విద్యాశాఖ మంత్రి గారికి. బహుశా ఆయన రెడ్ బుక్ శాఖ మంత్రిగా చాలా బిజీగా ఉంటే అదేదైనా హోంశాఖ లోకేష్ గారు తీసుకొని ఆ విద్యాశాఖని గతంలో టీచర్గా పనిచేసిన ఎంత అమ్మకాన్ని ఇస్తే ఆ టీచర్ల కష్టాలు కావచ్చు, విద్యార్థుల కష్టాలు కావచ్చు, వాళ్ళకి కొంచెం అవగతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆలోచిస్తుంది. ఈరోజు స్పష్టంగా నిన్న మహానాడు జరిపారు, అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దానిలో కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి స్పష్టంగా షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసి పోలవరం నిర్వాసితులను తీసుకొచ్చి అన్ని కూడా ప్రస్తావించిన కూటమి ప్రభుత్వం నుంచి స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే డిపిఆర్ ప్రకారంగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని
మేము నీళ్లు ఉంచుతాం, నిర్వాసితులందరూ కూడా పరిహారం ఇస్తాం అనేటటువంటి మాట చెప్పకుండా ఈరోజు నిన్న మహానాడులో వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమంలో పోలవరం మనకిచర్ల సంబంధించి నదుల అనుసంధానం అంటారు. ఈరోజు ఉండేటటువంటి పోలవరాన్ని పూర్తి చేస్తే గ్రావిటీతో వాటర్ వస్తాయి, గోదావరి కృష్ణా జలాలు నదుల అనుసంధానం జరుగుతుంది. ఈరోజు అది బహుళార్థ సాధక ప్రాజెక్టు అని ఒక పక్క స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ దాని మీద ఏదైనా చెప్తారేమని ఆశిస్తే అది పూర్తిగా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే సంక్షేమం అంటారు, ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏమైనా అమలు చేస్తారా, అమలు చేశారని చెప్పుకునే దానికి అది వదిలేసి మాకెంతసేపు 94% స్ట్రైక్ రేట్ అంటారు తప్ప మేము ఇచ్చిన హామీలు ఎంత పర్సెంటేజ్ స్ట్రైక్ రేట్తో అమలు చేసామనేటటువంటిది స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇకపోతే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఉన్నారు. దాదాపు ఉపాధి హామీకి సంబంధించి స్పష్టంగా చట్టంలో పనిచేసిన 15 రోజుల లోపల వాళ్ళకి వేతనం ఇవ్వాలన్నా ఈరోజు కొన్ని నెలలు గడుస్తున్నా కూడా ఉపాధి హామీ కూలీల వేతనం కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. ఉపాధి హామీ సిబ్బందికి జీతాలు లేవు, ఉపాధి హామీ సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా సిబ్బందికి జీతాలు అందరికి ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇవన్నీ పక్కన పడేసి ఏదో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మహానాడును ఒక మైసభలాగా చిత్రీకరించి రాష్ట్రం ఏదో అయిపోతుంది అనేటటువంటి ఊహల్లోకి ప్రజలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవిక పరిస్థితుల్ని పట్టించుకున్నారు. ఈరోజు సంక్షేమానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 6-7 నెలల నుంచి ఎన్నికల ముందు ఒక్క పెన్షన్ మంజూరు చేయాలి. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే ఈ రోజుకి ఒక కాలనీలు మంజూరు చేయాలి, పేదలకు ఒక్క పెన్షన్ మంజూరు చేయాల, ఒక రేషన్ కార్డు ఇప్పుడు చూస్తే మొదలు పెడితే అది సరిగా సర్వర్లు పనిచేయక సచివాలయాల దగ్గర ప్రజలందరూ కూడా క్యూలు కట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, విద్యకి సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, అవి ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి. అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించి దాదాపు 33,000 పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు ఉంటే అందులో మీరు సుమారు 6 నుంచి 7,000 మాత్రమే మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి మిగతా వాటినన్నింటిని కూడా ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి రాబోయే రోజుల్లో దాదాపు 20 నుంచి 25,000 ప్రాథమిక పాఠశాలలు మూసివేసేదానికి మీరు పూనుకున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఈ విధానం మంచిది కాదు. దీని మీద ప్రభుత్వం స్పష్టంగా తెలుగు మీడియంలో ఎన్ని పాఠశాలలు ఉంటాయి, అదేవిధంగా అన్నింటినీ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కానీ మీరు తీర్చిదిద్దండి. ఈరోజు డిఎస్సికి సంబంధించి మాకున్న సమాచారం మేరకు ఒక కర్నూలు జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా టీచర్ పోస్టులు మీరు ఈ విధంగా రేషనలైజేషన్ చేసిన వల్ల సర్ప్లస్లో ఉంటే ఈరోజు ఇప్పటికిప్పుడు మీరు డిఎస్సి నిర్వహించినా కూడా వాళ్ళని అకామిడేట్ చేసే పొజిషన్ లేకపోయినప్పటికీ డిఎస్సి రాసేటటువంటి విద్యార్థులు కోర్టుల చుట్టూ మాకు కొంత సమయం ఇవ్వమని అడిగితే కూడా అడగకుండా వాళ్ళు కనీసం కోర్టుకు వెళ్ళి కోర్టు చుట్టూ తిరిగితే కొన్ని లేఖలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కూడా వస్తుంటే కాబట్టి వాళ్ళ తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, వీలైనంత వరకు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మీరు స్పష్టంగా వాళ్ళకి డిస్ట్రిక్ట్ అంతా కలిపి కూడా ఒకే పేపర్తో ఎగ్జామ్ పెట్టండి. ఎందుకంటే మల్టిపుల్ పేపర్స్ పెట్టినప్పుడు ఒక్కొక్క స్కోర్ వస్తే మళ్ళీ వాళ్ళు అన్యాయం అయిపోతారు. డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి దాదాపు 7 సంవత్సరాల తర్వాత మీరు నోటిఫికేషన్ ఇస్తే ఆ డిఎస్సి అభ్యర్థులందరూ మాకు ఒక 40 రోజులు గడువు ఇవ్వమంటే అదేదో కొంపలు మునిగిపోయినట్టుగా వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల శర్మలమ్మ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూలీలకు వేతనం చెల్లించాలి, ఆ సిబ్బందికి తొందరగా కూడా జీతాలు ఇచ్చేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇందాక మాట్లాడినట్టుగా తెలుగు మీడియంకి సంబంధించి రాష్ట్రంలో మీరు సింగిల్ మీడియం కానీ జీవో ఇచ్చారు, దాని స్పష్టత లేదు. అన్ని పాఠశాలల్లో కూడా సమాంతరంగా తెలుగు మీడియం కూడా ప్రవేశపెట్టాలి. దానికి సంబంధించినటువంటి సిబ్బందిని నియమించేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేసేటటువంటి ఈ నిర్వాహకాన్ని ప్రశ్నిస్తుంది. సరైన సమాధానం రాకపోతే త్వరలో కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.